సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. అభివృద్ధి అన్నది చంద్రబాబు నాయుడికే సాధ్యం. యువతకు ఉపాధి దిశగా మెగా డిఎస్సిపై తొలి సంతకం. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు. కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలు. సంపద సృష్టించి తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే సమర్థత చంద్రబాబు నాయుడికే సాధ్యమన్నారు కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లి, జంగంవారి దరువు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఈ నేపథ్యంలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి స్థానిక టీడీపీ, బీజేపీ మరియు జనసేన నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కాలువలకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టి వర్షాకాలంలో ఉరిబిండి వారి కండ్రిగా మూలకట్ట సంఘాలలో వరద నీరు చేరకుండా నియంత్రిస్తామన్నారు. మీ అందరి ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే అయ్యాక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి మొత్తలు, కొరుటూరు వయా సోమరాజుపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. జంగంవారి దరువు గ్రామ శ్మశాన రహదారితో పాటు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పెన్షన్ 200 నుంచి 2000కు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ఇకపై వికలాంగులకు 6000 ఇస్తామన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే సంక్షేమ పథకాల ప్యాకేజ్ రూపొందించారన్నారు. అక్క చెల్లెమ్మలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్థత చంద్రబాబు నాయుడికే ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు ఇస్తున్న రంజాన్ తోఫా, హిందూ మరియు క్రిస్టియన్లకు ఇస్తున్న సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు కొనసాగిస్తామన్నారు. ముస్లింలకు గతంలో ఇస్తున్న దుల్హన్ పథకాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. మీరందరూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకి సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో అందివ్వగలిగిన నాయకులు ఆయన. కాబట్టి తప్పకుండా తెలుగుదేశాన్ని తిరిగి మనం తెచ్చుకోవాలి. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఇప్పుడే చంద్రమోహన్ అన్న కానీ చందన్న కానీ ఇద్దరు చెప్పారు, గత 5 సంవత్సరాల్లో ఒక్క పని కూడా జరగలేదని చెప్పి. కాబట్టి మనము ఊరు అభివృద్ధి చేసుకోవాలంటే కూడా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. అదేవిధంగా సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చాలా పథకాలు ఇచ్చున్నారు. అవన్నీ మీకు తెలుసమ్మా? తెలియదు కదా.